అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. మాఘపురాణం మొదటి అధ్యాయం. పూర్వం ఒకప్పుడు సాంబశివుడు రజతాద్రియందు సుఖాసీనుడై కూర్చుండి ఉండగా భార్య అయిన పార్వతీదేవి భర్తను ఉద్దేశించి, విశ్వాత్మ, సర్వలోకములకు అధిపతివై సకల భూతకోటియందును దయగలవాడవై ఉండు ఓ శంకర, నీ వలన అనేక పుణ్య విషయాలను విన్నాను. నీ వచనామృతాన్ని విన్న కొలది ఇంకా వినాలని కుతూహలము పుడుతున్నది. కాబట్టి మిక్కిలి పుణ్యాన్ని ఇచ్చేది ప్రయాగ మహాత్య సహితమగు మాఘమాస మహత్యాన్ని నాకు సవిస్తరంగా తెలపండి అని ప్రార్థించింది. అప్పుడు శంభుదేవుడు పార్వతీదేవికి మాఘమాస మహాత్మ్యాన్ని చెప్పారు. సూర్యుడు మకర రాశి అందుండగా మాఘమాసమున ప్రాతకాలమందు ఏ నరుడు స్నానం ఆచరించనో అతడు సమస్త పాపముల నుండి విముక్తుడై చివరికి మోక్షాన్ని పొందుచున్నాడు. అలాగే మాఘమాసమున ప్రయాగక్షేత్రమందు ఏ నరుడు స్నానం ఆచరించునో అతడు వైకుంఠాన్ని చేరుకుంటున్నాడు. అలాగే రెండవ రోజున చేసిన స్నానం వలన విష్ణులోకాన్ని పొందుతున్నాడు. మూడవ రోజున చేయు స్నానం వలన విష్ణుమూర్తియే ఈ పుణ్యాత్మునికి ఎట్టి ఫలమును ఇవ్వాలా అనే ఆలోచనలో ఉంటున్నాడు. మాఘమాసాన ప్రయాగలో గల గంగయందు మునిగిన మానవునకు పునర్జన్మయే ఉండనేరదు. సూర్యుడు మకర రాశి ఎందుండగా మాఘమాసమందు సూర్యోదయ సమయమున నదిలో కానీ చెరువులో కానీ స్నానం చేయువారు మోక్షాన్ని పొందుతారు. పార్వతి, ప్రాతకాలమున ఉదయించుచున్న సమయమున గ్రామమునకు బయటగల చెరువు ఎందు గాని కాలువ ఎందు గాని నూతి ఎందు గాని ఎవరు భక్తితో స్నానము చేయుదురో అట్టివారు మహాపాతకముల నుండి విముక్తులు కాగలరు. అలాగే భక్తితో స్నానం చేసేవారు అశ్వమేధ యాగమును చేసినందువలన కలుగు ఫలితాన్ని పొంది చివరిలో విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఈ మాఘమాసం అంతయు శ్రద్ధాయుక్తుడైన భక్తిగా స్నానం ఆచరించువారును శ్రీ మహావిష్ణువును అర్చించువారును విష్ణులోక ప్రాప్తి పొందుటయే కాక వైకుంఠాధిపతి కూడా కాగలడు. ఓ పార్వతి, మాఘమాసమున ప్రాతకాలమున స్నానము చేసి హరిని పూజించి ఈ మాఘపురాణాన్ని విన్నవారు జీవన్ముక్తులవుతారు. అలాగే మాఘమాసమున ప్రాతకాల స్నానము కోటి యజ్ఞ ఫలప్రదము. బాలుడు గాని దరిద్రుడు గాని మాఘ స్నానం ఆచరించిన 1000 యజ్ఞముల ఫలితాన్ని పొంది అంత్యమందు పరమపదాన్ని పొందుతారు. అలాగే ఈ స్నానము వలన 100 సార్లు ఆకాశగంగలో మునిగినంత పుణ్యం లభిస్తుంది. ఓ పార్వతీదేవి, బ్రహ్మహత్య గావించినవాడును, మద్యపానం అనరించువాడును, బంగారమును దొంగిలించినవాడును, గురు భార్యను పొందినవాడును, వీరితో సహవాసమును కలిగి ఉన్నవారును, ఇంకనూ ఇట్టి మహాపాపములు ఆచరించిన వారును కూడా ఈ మాఘస్నానం ఆచరించినచో సమస్త పాపముల నుండి విముక్తులై అంత్యమందు శ్రీహరిని పొందగలరు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. అలాగే ఏ నరుడు భక్తియుక్తుడై మాఘమాసమునకు మొదటిలో నేను ఉదయాన్నే మాఘస్నానాన్ని తప్పక చేయుదునని ఎవరు సంకల్పించి స్నానము చేయుదురో అట్టివాని సమస్త పాపములు అగ్నిలో వేసిన దూదివలే అదృశ్యమగును. ఆ పాపములు నలుదిక్కులకు పారిపోవును మరియు అతడు పరబ్రహ్మాన్ని పొందగలడు. ఓ పార్వతీదేవి, సమస్తమైన నెలల్లో మాఘమాసము మిక్కిలి ప్రశస్తము. సర్వదేవతలలో శ్రీహరి శ్రేష్ఠుడు. సమస్త శాస్త్రములలో వేదం ప్రధానము. అన్ని పర్వతములలో మేరు పర్వతము మిన్న. కావున అట్టి సర్వోత్కృష్టమైన మాఘమాసమున స్నానము అనరించు వానికి 1000 రెట్లు ఫలము లభిస్తుంది. అంతేకాకుండా మాఘస్నానము చేయజాలక చలికి వణుకు వారికి ఎండు కట్టెలను తెచ్చి అగ్నిని ప్రజ్వలింపచేసిన వానికి సమర్పించువారు ఆ స్నాన ఫలాన్ని పొందుతారు. మాఘస్నానం ఆచరించిన పిదప చలికి తాళజాలక అగ్నిని ఆశించువారు స్నానమును శ్రీహరికి అర్పించి అగ్నిని సేవించాలి. ఏ మానవుడు దరిద్రుడు, కుటుంబీకుడును, వస్త్రహీనుడును అయినా మాఘస్నానం ఆచరించి శీత పీడితుడై ఉండువానికి వస్త్రదానము చేయునో అతడు ఆ స్నాన ఫలాన్ని పొంది చివరిగా పరమపదాన్ని పొందుతాడు. మాఘమాసమున స్నానము చేయటి యందు ఇష్టము లేని వానిని మంచి మాటల చేత గాని బలవంతం చేసి గాని ఎవరైనా మాఘస్నానానికి తీసుకుని వెళ్తారో అతనికి అతనితో వచ్చిన వారు కూడా పుణ్యవంతులవుతారు. అటువంటి వారికి 100 వాజపేయ యాగములను చేసినందువలన కలిగినంత ఫలితముని పొందగలుగుతారు. అలాగే మాఘస్నానం ఆచరించిన మానవుణ్ణి ఏ పాపాత్ముడైనా దూషిస్తాడో వానికి సమస్త పాపములు అంటుతాయి.
అలాగే ఏ నరుడైతే విప్రుని కానీ, క్షత్రియుని కానీ, వైశ్యుని కానీ, శూద్రుని కానీ, ఆడవారిని కానీ, మగవారిని కానీ, పెద్దవారిని కానీ, చిన్నవారిని కానీ మాఘ స్నానాన్ని చెయ్యమని చెప్తారో వాడు పుణ్యలోకాన్ని పొందుతారు. మాఘ స్నానం ఆచరించిన వానిని చూచి ఆనందించువాడు కూడా పుణ్యాన్ని పొందుతాడు. అలాగే శక్తి లేని వారు మాసమంతయు మాఘ పురాణాన్ని విన్న ఎడల ఆ స్నాన ఫలితాన్ని కూడా పొందుతారు. దుఃఖ నివారణకి, కష్ట నివారణకి మాఘ స్నానానికి మించిన పుణ్యము లేదు. 100 మార్లు అశ్వమేధయాగములు చేసి దక్షిణలనిచ్చి సంపాదించిన ఫలితాన్ని ఈ మాఘ స్నానం వలన పొందవచ్చు. అలాగే శ్రీహరిని ధ్యానిస్తూ మాఘమాసమున ప్రాతస్నానం ఆచరించినచో అటువంటి వాడు విష్ణుపద ప్రాప్తిని పొందుతాడు. కాబట్టి ఓ పార్వతి, ఎవరు మాఘమాసమందు స్నానము చేసి భక్తితో పురాణాన్ని వింటారో వారికి లభించే పుణ్యము ఇంత అంత అని చెప్పజాలను. స్నానము చెయ్యి శక్తి లేక ఈ మాసమంతయు ఈ కథ విన్నవారైనా సరే చిరకాలము విష్ణులోకమందు ఉంటారు అని సాంబశివుడు పార్వతీదేవితో చెప్పారు. ఇంతటితో మాఘమాసంలో మొదటి రోజు మొదటి అధ్యాయం సంపూర్ణం.